కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని మత రాజకీయం మానివేయాలని హితవు పలికారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాముడు, హనుమంతుడు, దేవుడు పేర్లు చెప్పుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ మతపరమైన అంశాలే తప్ప వేరే అంశాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన హిందుత్వం పేరుతో బీజేపీ నాయకులు దేవులను వాడుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు రేపు తెలంగాణ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మార్గదర్శకంగా భావిస్తా ఉన్నాం. అక్కడ ఏ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి 40% కమిషన్ తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి కూలదోసి అధికారంలోకి వచ్చారు ప్రజాస్వామికంగా. అందులో పోటీ చేసినటువంటి పార్టీ ఫిరాయింపు చేసిన 17 మంది పోటీ చేస్తే 12 మంది ఓడిపోయినటువంటి ప్రజాస్వామ్యం ఇది. అందుకే ప్రజాస్వామ్యంతో ఆటలాడుతున్న బీజేపీ వేములవాడ రాజరాజన్న సాక్షిగా ఇలా చెప్తా ఉన్నాం, మతాన్ని ఎన్నికలకు వాడుకుంటే మట్టిలో కలవాల్సిందే అనేటువంటిది కర్ణాటక ఎన్నికల ఫలితాల నిదర్శనం. తెలంగాణలో కూడా మతం పేరు మీద మాత్రమే ఎన్నికల సందర్భంగా మాత్రమే మాట్లాడే మీరు గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ విభజన హామీలు ఏం చేసినారో అని అడుగుతా ఉన్నాం. అదే విధంగా విభజన హామీలు కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రశేఖరరావు యొక్క నాయకత్వం మీద పోరాటం చేస్తాం. అవినీతి అమలు కాని హామీలు, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ఐక్యంగా రాబోయే కాలంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పరిపాలన తీసుకురావడానికి